నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరంలో ఘనంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు. మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి తమ సేవలు విస్తృతం చేయాలని పార్టీ శ్రేణుల ఆకాంక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగ కార్మికుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి ఆదుకునే చర్యలు చేపట్టాలి. ఏఐఏడబ్ల్యూ ప్రదర్శనలో సిపిఎం ముఖ్య నేతల డిమాండ్. రైతాంగానికి అవసరమైన యూరియా సమస్యను పరిష్కరించి సకాలంలో అందించే చర్యలు చేపట్టాలి. ప్రభుత్వానికి సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర వినతి. ఆరోగ్యమాతను విశ్వసించిన వారికి వరాలు దీవెనలు అందించి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అందజేస్తుంది. ఆరోగ్యమాత నవదిన పూజా ప్రార్థనల ముగింపులో బిషప్ మల్లవరపు ప్రకాష్ స్పష్టీకరణ. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా విశేష సేవలు అందిస్తున్న శ్రీనివాసరెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు కడప నగరపాలక సంస్థ 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు ఆకాంక్షించారు. శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను కడప నగరం అన్నమయ్య సర్కిల్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత భారీ కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున అన్నదానం చేయడంతో పాటు శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సూర్యనారాయణరావు మాట్లాడుతూ, రాజకీయాల్లో తన ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతున్న శ్రీనివాసరెడ్డి జిల్లాలో పార్టీ అభ్యున్నతికి చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. ఆయన ఆధ్వర్యంలో గత ఎన్నికల్లో జిల్లాలో అధిక స్థానాలు కైవసం చేసుకున్నామని, ఇదే స్ఫూర్తితో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా టీడీపీ జెండాను ఎగురవేస్తామని ఆయన తెలిపారు. శ్రీనివాసరెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సుబ్బారెడ్డి, బాలకృష్ణారెడ్డి, మనోజ్ రెడ్డితో పాటు ఇతర నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా ఈ అన్నమయ్య సర్కిల్లో 25వ డివిజన్ కార్యకర్తలము మేమందరము కలిపి కూడా అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. ఈ జన్మదిన సందర్భంగా దేవుడు ఆయనకు ఎల్లవేళ్ళ ఆశీస్సులు అందిస్తూ మంచి ఎన్నో పదవులు పొందుతూ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. గత 15 రోజులుగా కడప నియోజకవర్గంలో కడప నగర ప్రజలకు వినాయక చవితి ఉత్సవాలతో మొదలైంది. అయితే వినాయక చవితి తర్వాత ముఖ్యంగా మా కడప ఎమ్మెల్యే గారు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారి జన్మదిన వేడుకలు 29వ తేదీ ప్రారంభమైనాయి. ఆ జన్మదిన వేడుకలను కడప నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఘనంగా జరపడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మళ్ళీ ముఖ్యంగా రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన వేడుకలు రావడం జరిగింది. గత 10-15 రోజులుగా అనేక సేవా కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, క్యాడర్ మొత్తం కోలాహలంగా గడపడం జరుగుతూ ఉంది. రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి గారు 2014వ సంవత్సరంలో ఆయన రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. వారి తండ్రి గారు గత 60 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎలాంటి మచ్చలేని నాయకత్వం రెడ్డప్ప గారి కుటుంబానికి. ఆ తండ్రి గారి నాయకత్వాన్ని
కొనసాగిస్తూ రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి గారు 2014లో అరంగేట్రం చేశారు. ఆయన సేవలు కడప నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. కడప నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం కార్యకర్తను ఆయన 2014 నుంచి 24 వరకు కాపాడుకుంటూ రావడం జరిగింది. ఆ విధంగా ఆయన చేసిన సేవలకు ఫలితంగానే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ టికెట్లో రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు ఘన విజయం సాధించడం కూడా జరిగింది. ఇలా 2014 నుంచి ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ, ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉండడం కానీ, ఆయన అందిస్తున్నటువంటి ఆదరాభిమానాలు కానీ, అండదండలు కానీ, వీటన్నిటి కారణంగా ఈరోజు కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతూ ఉంది. ఈరోజు ఆయన 58వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి, ఆయనకు మరెన్నో ఉన్నత పదవులు రావాలని చెప్పి, ఆయన్ను మేమైతే కేంద్రంలో చూడాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆయన ఆ పదవి తొందరలో లభించి ఆయన నెక్స్ట్ బర్త్డే కల్లా ఢిల్లీలో ఆయన బర్త్డే వేడుకలు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి 25వ డివిజన్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు సూర్యనారాయణ గారు అయితేనేమి, అనూష్ గారు అయితేనేమి, లచ్చన్న గారు అయితేనేమి, గిరి అయితేనేమి, అందరు నాయకులు కూడా కలిసి ఇక్కడ ఈరోజు జన్మదిన వేడుకలు జరపడం చాలా శుభపరిణామం. శ్రీనివాసరెడ్డి అన్న గారికి మేము ముద్దుగా వాసన్న అని పిలుచుకుంటాం. వాసన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. గత కొన్ని రోజులుగా అమరన్న చెప్పినట్టు వినాయక చవితి, తర్వాత మాధవి మేడం గారి బర్త్డే, తర్వాత శ్రీనివాసన్న గారి బర్త్డే మాకు వరుసగా 15 రోజుల నుంచి పండుగ రోజుల్లాగానే ఉన్నాయి. సో మేము చాలా ఆనందంగా గడుపుకుంటున్నాం. ఈ పుట్టినరోజు సందర్భంగా మరొకసారి వాసన్నకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే వాసన్న. మా అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. హ్యాపీ బర్త్డే వాసన్న గారికి. హ్యాపీ బర్త్డే. ఆకాంక్షలు. హ్యాపీ బర్త్డే వాసన్న గారికి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే వ్యవసాయ రంగం నిర్వీర్యం కాగా కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదని సిపిఎం అగ్రనాయకులు తెలిపారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాలను పురస్కరించుకుని ఈరోజు భారీ ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన పాత బస్టాండ్ బహిరంగ సభ ప్రాంగణం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా నేతలు మాట్లాడుతూ, కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ పేద వ్యవసాయ కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. వారి హక్కులను సైతం కాలరాచేలా ప్రయత్నించడం సరికాదన్నారు. ముఖ్యంగా సమగ్ర భూ పంపిణీ చేయాలని, అందరికీ ఉపాధి చూపించాలని, జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఈ ప్రదర్శన చేపట్టినట్లు వారు తెలిపారు. ఇప్పటికైనా పాలకులు వ్యవసాయ రంగం కార్మిక లోకం పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారిని అన్ని విధాలా ఆదుకునే చర్యలు చేపట్టాలని కోరారు. The program is the General Council meeting of Agriculture Workers Union. The union will decide, union will take a decision to fight against this union government and the existing state government. Now we are going to an election also in Rajya Sabha Vice Chairman and the Vice President election. There we will raise our hands against the ruling class. Here BJP, YSRCP and Telugu Desam Party, they are together. They are looting the people. They are standing against the interests of the people. Okay, thank you. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ కార్యకర్తలు కడప నగరంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలు అనాథ వృద్ధాశ్రమాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2014 మొదలుకొని నేటి వరకు శ్రీనివాసరెడ్డికి రాజకీయ రంగంలో తన ప్రత్యేకత చాటుకుంటూ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. జిల్లాలో పార్టీ అభ్యున్నతికి ఆయన చేస్తున్న కృషి మరవలేదన్నారు. అటువంటి నాయకుడి నాయకత్వాన పనిచేస్తున్నందుకు తాము గర్వపడుతున్నామన్నారు. రాబోయే కాలంలో కార్పొరేషన్ ఎన్నికలు మొదలుకొని ఇతర అన్ని ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. జిల్లాలో టీడీపీ జెండాను రెపరెపలాడిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. శ్రీనివాసరెడ్డి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని భగవంతుని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇంకా అభిమానులు పాల్గొన్నారు.
కడప జిల్లా అధ్యక్షుడు పోలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి మా అన్నగారు వెంకప్ప గారు శ్రీనివాస్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఆయన దాదాపు 2014లో రాజకీయాల్లో వచ్చారు. 2014 నుంచి 2025 వరకు ఈ డేట్ వరకు నిరంతరం ఆయన చేసిన కృషి వల్లే మాలాంటి కార్యకర్తల నమ్మకంతో ఆయనతో పాటు నడచడం జరిగింది. మంచి కార్యక్రమాలను ఆయన జన్మదిన శుభాకాంక్షలుగా ఈరోజు ఫస్ట్ మన్సూర్ గారు అయితే మంచి ప్రోగ్రాం చేశారు. అక్కడ బీసీ హాస్టల్లో సుబ్బారెడ్డి గారు చాలా మంచి ప్రోగ్రాం అనాథులకు వృద్ధాశ్రమంలో మొత్తం టిఫిన్ చేశాడు. మళ్ళీ వచ్చేసి కేక్ కటింగ్ అయితేనేమి మళ్ళీ అన్నదాన కార్యక్రమం సుబ్బయ్య ఇద్దరు కలిసి చేశారు. మంచి కార్యక్రమాలు అందరూ ముందుకు వచ్చి చేస్తున్నారు. చాలా మంది రక్తదాన శిబిరాలు చేస్తున్నారు. మనుషులు అధికారులు అందరూ చాలా ముందుకు ఒక్కొక్కరి ఒకరు పోటీ పడి కార్యకర్తలు ప్రతి ఒక్కరు బాగున్నారు. ఇదే ఊపుతో ఇదే విధంగా మా కార్యకర్తలు ముందుకు పోయి కార్పొరేషన్ ఎలక్షన్లో 50 కొడదాం. ఖచ్చితంగా ఛాలెంజ్ చెప్తున్నా. ఎవడైనా సరే గమనం 50 డివిజన్ కొడదాం. ముందుగా వాసన్నకు జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు కడప నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి అందరూ కూడా చాలా ఉత్సాహంగా వాసన్న జన్మదినాన్ని పురస్కరించుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి సేవా కార్యక్రమాలు అయితేనేమి అన్నదానాలు అయితేనేమి కేక్ కటింగ్ ఇవన్నీ కూడా భారీ స్థాయిలో చాలా ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాసన్న ప్రజల మనిషి. ఎప్పుడు నిరంతరం ఏ నిమిషానికి ఫోన్ చేసినా కూడా అర్ధరాత్రి ఫోన్ చేసినా కార్యకర్తలకు పలికే వ్యక్తి కాబట్టి ఈరోజు ఇంత ఉత్సాహంగా అందరూ కూడా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకోవడం జరుగుతుంది. ఆ దేవుడు ఆరోగ్యాలు ఆయనకు ప్రసాదించాలని చెప్పి మరింత ఈ కడప నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపే శక్తి ఆయనకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరపల్లి కోఆపరేటివ్ ఫార్మింగ్ సొసైటీకి అనకర్ల మధుసూదన్ రావు అనే వ్యక్తి ద్వారా రక్షణ కల్పించాలని సొసైటీ ప్రెసిడెంట్ ఇంకా కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు వారు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1958 సంవత్సరంలో వీరపల్లి కోఆపరేటివ్ ఫార్మింగ్ సొసైటీ ప్రారంభించారని, ఈ సొసైటీ తెలుగు రాష్ట్రాలలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిందన్నారు. కాలక్రమంలో మధుసూదన్ రావు వల్ల సంఘానికి నష్టం కలుగుతోందని సంఘ సభ్యులు భావించారని, ఆయన సభ్యత్వాన్ని నిరాకరించడంతో అనేక కారణాలున్నాయన్నారు. ఈ విషయంపై సమగ్రంగా విచారించాలని కోరుతున్నట్లు వారు తెలిపారు. సొసైటీతో సంబంధం లేకున్నా అతను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ తమకు ఆర్థిక నష్టాన్ని, జీవనోపాధికి ఆటంకాలు కలిగిస్తున్నట్లు చెప్పారు. మధుసూదన్ రావుపై సమగ్ర విచారణ జరిపి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. వీరపల్లి అగ్రికల్చర్ ఫార్మింగ్ సొసైటీ తరఫున ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గ్రామం నుంచి ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చారు. వాళ్ళ సంఘానికి అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది, దాని నుంచి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి దేవరవారు పెద్దలకి కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి ఆ గ్రామం నుంచి రావడం జరిగినది. ఇక్కడ సమస్య ఏంటంటే అక్కడ 1956 నుంచి ఆ సొసైటీ నడుస్తూ ఉంది. అప్పట్లో ఎంతో కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజుకి కూడా వాళ్ళు ముసలిప్రాయంలో ఆ సొసైటీ నమ్ముకొని ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది మాకు ఆ సంఘంలో సభ్యత్వం కావాలి, మాకు సభ్యత్వం ఇవ్వండి అని కోరుకోవడం, ఆ సంఘాన్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ఈ విషయాలన్నీ కూడా మన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఆఫీసర్ గారికి మేము చాలాసార్లు వివరించాం. సార్, మా సంఘంలో సభ్యత్వం చేర్చుకోవాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, క్రమశిక్షణ అనేది చాలా అవసరం. సంఘం అభివృద్ధి చెందాలంటే ఆ క్రమశిక్షణ చాలా అవసరం. అలాంటి వ్యక్తులకు మాత్రం మేము సభ్యత్వం ఇస్తున్నాము ప్రారంభం నుండి కూడా, ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదని చాలాసార్లు వివరంగా చెప్పాం. కానీ ఈ మధ్యకాలంలో ఆఫీసర్ గారు కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు మెంబర్షిప్ ఇవ్వండి, అతనికి ఇవ్వండి, ఇతనికి ఇవ్వండి అని రాసి పంపించడంలో మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో సభ్యులకు అందరికీ తెలుసు. వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎవరికి ఇవ్వాలని ఎవరికి ఇవ్వకూడదని. జనరల్ బాడీలో 2 సార్లు 3 సార్లు తిరస్కరించిన వ్యక్తికి సభ్యత్వం ఇవ్వండి అని చెప్పి రాసి పంపించడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని వాళ్ళు వెనక్కి తిరిగి తీసుకొని ఈ సంఘాన్ని కాపాడి అభివృద్ధి క్రమంలో నడిచేలాగా సహాయం చేయాలని అధికారులకు, సొసైటీ అధికారులందరికీ ఈ యొక్క సంఘ సభ్యులందరి తరపున 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి జన్మదినం టీడీపీ కుటుంబ సభ్యులకు పండగ లాంటిదని రిమ్స్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు డిఎస్ వల్లి, చలపతి వెంకట సుబ్బయ్యలు తెలిపారు. శ్రీనివాసులరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని రిమ్స్ ఆవరణలో పేదలకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసన్న జన్మదినాన్ని పురస్కరించుకుని కడప నగరం అంతటా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
అటు పార్టీ నేతలు కార్యకర్తలు ఇటు ప్రజల ప్రేరణలతో ముందుకు సాగుతున్న ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. అలాగే రిమ్స్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు చైర్మన్ హోదాలో వాసన్న సూచనలతో రోగులకు ఉత్తమ సేవలు అందిస్తూ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డెవలప్మెంట్ కమిటీ ఇతర సభ్యులు, టీడీపీ కార్పొరేటర్లు, ప్రముఖులు ఇంకా స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కనిపించుకునే వాసన ఈరోజు మా వాసనకి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు. ఈరోజు మా అన్న పుట్టినరోజు కాబట్టి మేమందరం కూడా కడపలో ఉండే ప్రతి టీడీపీ కార్యకర్తలు ఆయనకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతాను. అంతేకాకుండా మా అన్న బర్త్డే అంటే ఒక పండగ వాతావరణం కడపలో. అది ఎటువంటి పండగ అంటే సంక్రాంతి, దసరా, ఉగాది అన్ని పండుగలు కలిపి ఒకటే రోజు వచ్చినంత సంతోషంగా మా కార్యకర్తలంతా అన్నదానం అయితేనేమి, వస్త్రదానం అయితేనేమి, పళ్ళదానం అయితేనేమి, బీదలకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా శక్తికి మించ అన్ని పుణ్య కార్యక్రమాలు చేసి అన్నకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని ప్రతి కార్యకర్త కోరుకుంటూ ప్రతి కార్యకర్త కూడా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. అంతేకాకుండా అన్న చాలా సౌమ్యుడు. ఏ కార్యకర్త అయినా అన్న నాకు ఈ పని అంటే దగ్గరుండి పని చేసి పెట్టే అంత గొప్ప మనసు కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన బర్త్డే ప్రతి కార్యకర్త కూడా బ్రహ్మాండంగా జరిపి కడపలో ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. నమస్కారం. ఈరోజు కడప జిల్లా ఉమ్మడి కడప సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి గారి పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు పొద్దున్నే చేయడం కానీ పండగ వాతావరణంలో ఈరోజు రిమ్స్ హాస్పిటల్లో అందరికీ అన్నదానం చేయడం జరుగుతుంది. కొన్ని వేలాది మంది వచ్చి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఇలాగే పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, ఇన్ని నూరేళ్ళు ఆరోగ్య ఐశ్వర్యంగా ఉండాలని, ఉన్నత పదవులు అధిరోధించాలని ఆ దేవుడిని ప్రార్థించుకుంటూ అందరి తరపున, కడప ప్రజల తరపున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుస్తున్నాను. ముఖ్యమంత్రి మోసపూరిత హామీలను ప్రజలకు తెలియజేసేందుకు పార్టీ క్యాడర్ కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు తెలిపారు. కడప నగర శివార్లలోని ఊటుకూరు రైల్వే బ్రిడ్జి వద్ద గల సంఘం ఫంక్షన్ హాల్లో కడప మండల వైసీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 నెలల కాలంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తుందో, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా మోసం చేస్తుందో అందరికీ తెలుసునన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు ఇచ్చిన హామీలను 99% నెరవేర్చి భారతదేశంలోనే గొప్ప ముఖ్యమంత్రిగా గుర్తింపు పొంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేస్తున్నారో అందరూ గమనిస్తున్నారన్నారు. ఒక్కొక్క కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎంత బాకీ ఉందో బాబు ష్యూరిటీ మోసం, గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకొస్తున్నామన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మించి యువతను మోసం చేశారని అన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్పొరేటర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఇవాళ ఆ పరిస్థితి ఉందమ్మా. అందుకే ఈ ప్రోగ్రాం పేరు కూడా ఏంటంటే, ఏంటి ప్రోగ్రాం పేరు? బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఎందుకంటే ఈ ప్రోగ్రాం పేరు ఎందుకు పెట్టామంటే, ఎన్నికల ముందు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు? నా షూరిటీ, నా హామీ అని మీకు అందరికి కూడా బాండ్లు కూడా ఇచ్చాడు. ప్రతి ఇంటికాడికి వచ్చి వాళ్ళ నాయకులు వచ్చి
రాసి మీ ఇంటికి ఇంత వస్తుంది, మీ ఇంట్లో ఇంతమంది ఉంటే ఇంతమందికి అమ్మఒడి డబ్బులు వస్తాయి, ఇంతమంది 18 ఏళ్ళు నిన్న మహిళలు ఉంటే ఇంతమందికి ఒక్కొక్కరికి నెలకు 1500 అంటే సంవత్సరానికి 18,000 ప్రకారంగా ఇంత డబ్బులు వస్తాయి, మీకు సంవత్సరానికి 3 సిలిండర్లు వస్తాయి, తర్వాత మీ ఇంట్లో రైతులు ఎవరన్నా ఉంటే మీకు పొలం ఉంటే 20,000 రూపాయలు డబ్బులు ఇస్తాము అని చెప్పి రాసిచ్చాడు బాండ్లో. వచ్చాయా ఎవరికన్నా? అందుకే ఈ ప్రోగ్రాం పేరంటే ఆ రోజు షూరిటీ అన్నాడు. ఇద్దరు పైన ఒక పక్క చంద్రబాబు నాయుడు పెట్టాడు, ఒక పక్క పవన్ కళ్యాణ్ పెట్టాడు. ఇద్దరు పెట్టి మన చేతికి అందించారు. పాపం మా మహిళలు అందరు కూడా, రైతు సోదరులందరూ కూడా మోసపోయారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది ఇచ్చాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ ఇస్తున్నాడు కదా అని చెప్పి మరి చాలా మంది మోసపోయి మరి ఏదో ఓట్లు వేశారని మేమైతే భావిస్తున్నాం. కానీ అలా జరగలేదు. అలా జరిగిందమ్మా? ప్రజల ఓట్లు గెలిచిందా ఈ ప్రభుత్వము? ప్రజల ఓట్లు గెలిచిందా ఈ ప్రభుత్వము? రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతాంగానికి అవసరమైన యూరియా సమస్యను పరిష్కరించి సకాలంలో అందించే చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు. యూరియా కొరతపై సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గాలిచంద్ర మాట్లాడుతూ ఎరువుల కొరత, యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతేడాది ఇదే సీజన్లో ఎటువంటి యూరియా కొరత సమస్య రాలేదని, ఈ సంవత్సరం మాత్రమే యూరియా సమస్య తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యూరియా నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ రైతులకు అందడం లేదని అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన యూరియాను 80% ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాపులకు తరలిస్తూ 20% మాత్రమే రైతు సేవా కేంద్రాలకు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ఈ యూరియాను స్థానిక కూటమి నాయకులు అవసరానికి మించి తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాపుల వారు యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. పైగా యూరియా కావాలంటే అవసరం లేని ఎరువులను కొనుగోలు చేయాలని రైతులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు ఆయన చెప్పారు. వరి పంటకు కనీసం ఖరీఫ్ సీజన్లో ఎకరానికి 2 బస్తాలు యూరియా అవసరం ఉంటుందని, ఈ నేపథ్యంలో యూరియా సమస్య సత్వరం పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ, రైతు సంఘాల నేతలు ఇంకా రైతులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత, అందులో యూరియా కొరత తీర్చాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈరోజు కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. జనరల్గా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే సాధారణ సాగు విస్తీర్ణం అంటాం. దేశంలో సాధారణమైనటువంటి ఖరీఫ్ సీజను సాగుతో పాటు రబీ సీజన్కు కావలసినటువంటి ఎరువులు అందుబాటులో ఉంచాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. గత సీజన్లో దాదాపు 86 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉండేటువంటివి ఇదే సమయానికి. కానీ ఇవాళ కేవలం 36 లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దాదాపు 49 లక్షల టన్నులు ఇవాళ కొరతగా ఉన్నాయి. దాని పర్యావసానం దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి కోరమండలు కావచ్చు, లేకపోతే నాగార్జున యూరియా కావచ్చు, దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఎరువులను సంబంధించినటువంటి కంపెనీలు గణనీయంగా ఉత్పత్తి తగ్గించడము, దాంతోపాటు కొన్ని ఫ్యాక్టరీలు పూర్తిగా క్లోజ్ చేయడము, ప్రభుత్వము గడిచిన 1-2 సంవత్సరాలుగా రాయితీ సొమ్ము ఏదైతే ఉందో రాయితీ ఆయా కంపెనీలకు చెల్లించకపోవడం వల్ల ఆ కంపెనీలు క్రైసిస్లో ఉన్నాము, మాకు డబ్బులు తెంచాలంటే దానికి మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం మూలంగా దేశీయంగా ఉత్పత్తి తగ్గింది. దాంతోపాటు పోయిన సంవత్సరము 31 లక్ష టన్నుల యూరియాను చైనా నుంచి దిగుమతి చేసుకుంటే ఈ సంవత్సరం కేవలం 1 లక్ష మాత్రమే దిగుమతి చేసుకుంది. దేశీయంగా విదేశీయంగా కూడా ఎరువులను అందుబాటులో ఉంచాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము బాధ్యతారహితంగా వ్యవహరించడం మూలంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఎరువుల కొరత, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైన కూడా పడింది. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా పార్టీకి విశేష సేవలు అందిస్తున్న రెడ్డపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకోవాలని టీడీపీ నేతలు ఆకాంక్షించారు.
కడప నగరం 15వ డివిజన్ ఇన్ఛార్జ్ పాల్కొండ్రాయ స్వామి ఆలయ చైర్మన్ బూరిరెడ్డయ్య యాదవ్ ఆధ్వర్యంలో శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్లంపల్లె చెరువు ప్రెసిడెంట్ కోటపాటి వినోద్ కుమార్ రెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు మిరియాల ఈశ్వరయ్యతో కలిసి రెడ్డయ్య యాదవ్ మాట్లాడుతూ, ఉన్నత రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాసరెడ్డి కడప రాజకీయ చరిత్రలో తన ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. గత ఎన్నికల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో తన సతీమణి మాధవరెడ్డి గెలుపుతో పాటు జిల్లాలో టీడీపీ అభ్యర్థుల గెలుపుకు విశేష కృషి చేశారన్నారు. నిరంతరం అటు పార్టీ నేతలు ఇటు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్న శ్రీనివాసరెడ్డి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇంకా స్థానిక ప్రజలు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం భారీగా చేయడం జరిగినది. ముఖ్యంగా కడప నియోజకవర్గంలో 2014 నుంచి తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడి ఈరోజు రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారిని అయితేనేమి అఖండ మెజార్టీతో గెలిపించి ఆయన కుటుంబంలో ఉన్నటువంటి బ్లడ్లో ఉన్నటువంటి ఒక రాజకీయంతో కడప నియోజకవర్గాన్ని తిరగదిప్పి ఈరోజు మాకందరికీ ఒక గర్వంగా తిరిగే విధంగా ఇచ్చినటువంటి రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. శ్రీనివాసరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ పుట్లంపల్లె 15వ డివిజన్లో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేసినాము. రెడ్డయ్య గారు, అట్నే వినోద్ గారు, నేను కలిసి ముగ్గురం భారీ ఎత్తున చేశాము. మా అన్నకు 100 ఏళ్ళు ఆరోగ్యాలుగా ఉండాలని. రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. అన్న మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ నన్ను ఈ చిన్న వయసులో నీటి సంఘం చైర్మన్గా ప్రకటించి నందుకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నన్ను ప్రకటించిన రైతులందరికీ మంచి సహకారాలు అందిస్తానని కృషి. ఆరోగ్యమాతను విశ్వసించిన వారికి వరాలు, దీవెనలు అందించి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అందిస్తుందని కడప మేత్రాసన గురువులు బిషప్ మల్లవరపు ప్రకాష్ తెలిపారు. కడప నగరం రైల్వే స్టేషన్ సమీపంలోని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో నవదిన పూజ ప్రార్థనా దినోత్సవాలు ఈరోజు ఘనంగా ముగిశాయి. ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, నగరంలో ఆరోగ్యమాత ఉండడం రాయలసీమ ప్రాంతానికి ఆశీర్వాదకరమని 10 రోజులుగా ఆరోగ్యమాత నవదిన పూజా ప్రార్థనలు వైభవంగా జరిగాయన్నారు. రోజు వేలాది మంది తల్లి ఆశీస్సులు పొందారని ఆయన తెలిపారు. భక్తులు విశ్వాసంతో ప్రతిరోజు ప్రార్థనలు నిర్వహించాలని అన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆరోగ్యమాత తేరు ఊరేగింపు మరియాపురం నుంచి నగరంలోని పలు ప్రముఖ కూడల ద్వారా ఆరోగ్యమాత పుణ్యక్షేత్రానికి తిరిగి చేరుకుంది. ఈ ఊరేగింపు 2వ గాంధీ బొమ్మ, వైవి స్ట్రీట్, 7 రోడ్స్, క్రిస్టియన్ లైన్, కోట్రెడ్డి సర్కిల్, డాన్బోస్కో ఐటీఐ, ఎరుముకపల్లి మీదుగా కొనసాగింది. వల్లూరు విచారణ గురు రెవరెండ్ ఫాదర్ శరత్ ఊరేగింపును పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కడప మేత్రాసన మరియదళ, విన్సెంట్ డేపాల్ సభ్యులు ఆరోగ్యమాత సభ సిస్టర్ పాటలు, జపమాల ధ్యానం నిర్వహించారు. కార్యక్రమంలో గురువులు, మత కన్యలతో పాటు జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు చెందిన విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆరోగ్యమాత ఆశీస్సులు పొందారు. సమాధానం లేదా అమ్మను ప్రార్థించు. నీ యొక్క కుటుంబంలో బిడ్డలు ఉద్యోగం కావాలా, అమ్మను ప్రార్థించు. నీ కుటుంబంలో బిడ్డలకి వివాహం కావాలా, అమ్మను ప్రార్థించు. అవసరం ఏదైనా అమ్మను మాత పుణ్యక్షేత్రంలో ఘనంగా వేడుక జరుపుతూ ఉన్నాము. ఈ యొక్క పండుగకు మీ అందరిని మేము ఆహ్వానిస్తున్నాను. రండి, ఆరోగ్య దీవెనలు పొందండి, ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలు పొంది అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మీకు అందరికీ కూడా దేవుని కృప, శాంతి సమాధానం కలగాలని చెప్పి మేమంతా ప్రార్థిస్తూ ఉన్నాం. 10 సంవత్సరం ఆరోగ్యమాత తిరునాళ 7 తేదీల్లో ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం రేపటి రోజున మన విశాఖ విశ్రాంతి పీఠమైనటువంటి మహాగణత వహించిన మల్లవరపు ప్రకాష్ తండ్రి గారు దీపజపం సమర్పించబోతూ ఉన్నారు. కనుక మీరందరూ కూడా ఈ పండుగలో పాల్గొని తల్లి దీవమాధ్యాలను పొందాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. అందరికీ దేవుని క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆరోగ్యమాత భక్తులారా, యేసు ప్రభు తల్లి మరియమాత యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు రేపు మన ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో ఘనంగా వేడుక జరుపుతూ ఉన్నాము. ఈ యొక్క పండుగకు మీ అందరిని మేము ఆహ్వానిస్తున్నాను.
రండి, ఆర్థిక మధ్య దీవెనలు పొందండి, ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలు పొంది అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మీకు అందరికీ కూడా దేవుని కృప శాంతి సమాధానం కలగాలని చెప్పి మేమంతా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఆరోగ్యమాత తిరునాళ 7 తేదీల్లో ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం రేపటి రోజున మన విశాఖ విశ్రాంతి పీఠమైనటువంటి మహాగణత వహించిన మల్లవరపు ప్రకాష్ తండ్రి గారు దీపజాలను సమర్పించబోతూ ఉన్నారు. కనుక మీరందరూ కూడా ఈ పండుగలో పాల్గొని తల్లి దీవెనలు పొందాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం పేద వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూనే విద్యారంగ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆర్ఎస్ఎఫ్ నాయకులు ఓబులేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి రాయలసీమ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఓబులేశ్ యాదవ్ మాట్లాడుతూ విద్యారంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పేద వర్గాలు చదువుకునే ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ప్రభుత్వ తీరు కారణంగా పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం చొరచూపి పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. జీవో నంబర్ 77ను రద్దు చేసి పీజీ వరకు విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపచేయాలని అన్నారు. అలాగే ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తున్న జీవో నంబర్ 42, 35లను రద్దు చేయాలని, సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మెటిక్ మెస్ ఛార్జీలను పెంచాలని కోరారు. యోగి వేమన విశ్వవిద్యాలయ అభివృద్ధికి 100 కోట్ల బడ్జెట్ కేటాయించాలని కోరారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కోరారు. వీటితో పాటు ఇతర పరిష్కారానికి నోచుకుని అనేక విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్ఎస్ఎఫ్ నాయకులతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు కడప కలెక్టర్ ఆఫీస్ ఎదుట విద్యార్థులతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,400 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, ఫీ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగనే 7 పాఠశాలకు సంబంధించినటువంటి ఏవైతే జీవోలు తీసుకొని వచ్చారో ఆ జీవోలను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగరంలో ఘనంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి జన్మదిన వేడుకలు. మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి తమ సేవలు విస్తృతం చేయాలని పార్టీ శ్రేణుల ఆకాంక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగ కార్మికుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి ఆదుకునే చర్యలు చేపట్టాలి. ఏఐఏడబ్ల్యూ ప్రదర్శనలో సిపిఎం ముఖ్య నేతల డిమాండ్. రైతాంగానికి అవసరమైన యూరియా సమస్యను పరిష్కరించి సకాలంలో అందించే చర్యలు చేపట్టాలి. ప్రభుత్వానికి సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర వినతి. ఆరోగ్యమాతను విశ్వసించిన వారికి వరాలు, దీవెనలు అందించి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అందజేస్తుంది. ఆరోగ్యమాత నవదిన పూజా ప్రార్థనల ముగింపులో బిషప్ మల్లవరపు ప్రకాష్ స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.